Hello everyone. So first of all, thanks a lot for 3k subscribers and please continue because మనం చాలా దూరం వెళ్ళాలి అండ్ ప్రెసెంట్ టార్గెట్ వచ్చేసి 5k సబ్స్క్రైబర్స్. సో మరి ఆ టార్గెట్ ఎంత ఫాస్ట్ గా రీచ్ అవుతామో ఆబ్వియస్లీ మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఇంకా మార్వెల్స్ మోస్ట్ క్రేజియస్ట్ క్యారెక్టర్ అయిన డెడ్పూల్ థర్డ్ పార్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి డెడ్పూల్ మీద డెడికేటెడ్ వీడియో మీకోసం చేయాలనిపించింది. సో అందుకే హియర్ ఇట్ ఈస్. సో ఈ వీడియోలో నేను డెడ్పూల్ కి రిలేటెడ్ అన్ని విషయాలు డీటెయిల్ గా కవర్ చేయబోతున్నా. సో దట్ డెడ్పూల్ గురించి కొంచెం కూడా తెలియని వాళ్ళు కూడా డైరెక్ట్ గా వెళ్ళి డెడ్పూల్ 3 చూడొచ్చు. సో ఏమీ తెలియని మీ ఫ్రెండ్స్ ని మూవీకి తీసుకెళ్దాం అనుకుంటుంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. డెడ్పూల్ ని క్రియేట్ చేసిన క్రియేటర్స్ వచ్చేసి రైటర్ ఫెబెన్ అండ్ ఆర్టిస్ట్ రాబ్ లేఫీల్డ్. సో ఫస్ట్ టైం మార్వెల్ కామిక్స్ లో డెడ్పూల్ ఫిబ్రవరి 1991 ది న్యూ మ్యూటెంట్స్ ఇష్యూ నెంబర్ 98 లో కనబడతాడు. సో పేరుకి తగ్గట్టే న్యూ మ్యూటెంట్స్ టీమ్ ఉంటది అండ్ ఆ టీమ్ లీడ్ చేసేది కేబుల్. సో ఆ కామిక్ లో విలన్ డెడ్పూల్ యాంటీ హీరో కాబట్టి తన యాజ్ ఆ మర్సనరీ లాగా హైర్ చేసుకుంటాడు. సో ఇక్కడ డెడ్పూల్ కేబుల్ కి అగ్నిస్ట్ గా ఫైట్ చేస్తాడు. బట్ పెద్ద ఫైట్ అయ్యాక చివరికి వాళ్ళు డెడ్పూల్ ని ఓడిస్తారు. సో డెడ్పూల్ ఒరిజిన్ స్టోరీ చాలా సార్లు కామిక్స్ లో చాలా రకాలుగా చెప్పారు. బట్ పర్టికులర్లీ మోస్ట్ కరెక్ట్ గా అనిపించిన ఒరిజిన్ స్టోరీ వచ్చేసి 1998 లో రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ డెత్ కామిక్ లో చెప్పారు. సో దాంట్లో డెడ్పూల్ వాస్ గోయింగ్ టు డై. సో అందుకే తను తీసుకెళ్ళడానికి డెత్ వస్తుంది. తనతో అంటాడు లాస్ట్ టైం మనం ఎప్పుడు కలిసామని. సో అప్పుడు 7 years ago అని చెప్పి స్టోరీని పాస్ట్ కి తీసుకెళ్తారు. సో వేడ్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ తన వెపనెక్స్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ చేస్తారు. సో అక్కడ అందరి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ చచ్చిపోతారు. సో అందుకే ఇట్స్ కైండ్ ఆఫ్ డెడ్పూల్ అనే పేరు అక్కడ నుంచే వచ్చింది. సో వేడ్ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తారు అండ్ తన క్యాన్సర్ ఉండటంతో తన ఫేస్ అనేది డిస్ఫిగర్డ్ అయిపోద్ది. అండ్ అప్పుడు తన కలవడానికి డెత్ వస్తుంది. అండ్ డెత్ ని చూడంగానే వేడ్ లవ్స్ డెత్. ఇన్ఫాక్ట్ డెత్ కూడా వేడ్ నచ్చుతాడు. సో తను కలవాలంటే పోవాలి. సో అందుకే త్వరగా పోవాలని చెప్పి ప్లాన్స్ అనేవి వేస్తాడు. సో ఆ ఫెసిలిటీ కంట్రోల్ చేసే ఏజాక్స్ తో ఫైట్ పెట్టుకుంటాడు సో దట్ తొందరగా పోవచ్చు అని. బట్ అక్కడ ఏజాక్ ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ని చంపేస్తాడు. దెన్ తిన్న చంపడానికి వస్తాడు. వేరే ఫస్ట్ తన హార్ట్ ని తీసేస్తాడు అండ్ అనుకున్నట్టే డెత్ కూడా వచ్చి ఇంకా వేడిని తీసుకెళ్దాం అనుకునిద్ది. వేరే జస్ట్ డెత్ తన తీసుకెళ్దామనే లోపలే తనలో ఉన్న హీలింగ్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అయ్యిద్ది. దాంతో ఇంకా వేడ్ మళ్ళీ బతుకుతాడు. అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్ ని చంపినందుకు ఏజాక్స్ తో రివెంజ్ తీసుకుంటాడు అండ్ ఆ ఫెసిలిటీ మొత్తాన్ని నాశనం చేసి అక్కడ నుంచి బయటకు వస్తాడు. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ వియర్డ్ బికాస్ డెత్ ని కలుద్దాం అనుకుంటే తనకి హీలింగ్ ఫ్యాక్టర్ తో తను ఇంకెప్పుడు చచ్చిపోలేడు. ఇన్ఫాక్ట్ ఈ కామిక్ లాస్ట్ లో కూడా తను మళ్ళీ హీల్ అవుతాడు అండ్ డెత్ ని కలవలేడు. డూ యూ నో ద క్రేజీ పార్టీస్ కామిక్స్ లో డెత్, డెడ్పూల్ అండ్ థానోస్ మధ్యలో ఒక లవ్ ట్రయాంగిల్ నడుస్తుంది బికాస్ థానోస్ ఆల్సో లైక్స్ డెత్. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ డెత్ కోసమే థానోస్ కలెక్ట్ చేస్తాడు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ డీసీ క్యారెక్టర్ అయిన డెత్ స్ట్రోక్ నుంచి ఇన్స్పైర్ అయి డెడ్పూల్ క్యారెక్టర్ ని మార్వెల్ వాళ్ళు తయారు చేశారు. రెండు క్యారెక్టర్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి. డెడ్పూల్ రియల్ పేరు వచ్చేసి వేడ్ విల్సన్, డెత్ స్ట్రోక్ రియల్ పేరు వచ్చేసి స్లేడ్ విల్సన్. ఇద్దరు కూడా మర్సనరీస్, యాంటీ హీరోస్, గన్స్ అండ్ కాంబాట్ స్కిల్స్ బాగా వస్తాయి. బట్ వన్ థింగ్ ఈస్ డిఫరెంట్. డెత్ స్ట్రోక్ బాగా సీరియస్ గా ఉంటాడు, డెడ్పూల్ క్రేజీగా ఉంటాడు. అండ్ తను క్రేజీగా ఉండడానికి కూడా మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. లైక్ తను చాలా సార్లు ఫైట్ చేయడంతో తనలో బుల్లెట్స్ తగిలి అలా అయ్యాడని, ఆర్ఎల్స్ తన బ్రెయిన్ లో ఉన్న సెల్స్ కంటిన్యూస్లీ రీజనరేట్ అవడంతో తను అలా క్రేజీగా మారాడని చెప్పి థియరీస్ ఉన్నాయి. అండ్ డెడ్పూల్ పవర్స్ విషయానికి వస్తే ఫస్ట్ కమ్స్ హీలింగ్. సో డెడ్పూల్ హ్యాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ హీలింగ్ ఫ్యాక్టర్. సో తను ఎలాంటి పరిస్థితుల్లో అయినా మళ్ళీ హీల్ అవ్వగలడు. లైక్ లిటరల్లీ కామిక్స్ లో కాలి బూడిదైతే బూడిద నుంచి మళ్ళీ డెడ్పూల్ ఫామ్ అవుతాడు. సో అలా హీ హాస్ స్ట్రాంగ్ హీలింగ్ ఫ్యాక్టర్. అండ్ అలాగే హీ హాస్ గ్రేట్ కాంబాట్ అండ్ ఫైటింగ్ స్కిల్స్. కామిక్స్ లో తను చాలా మందితో ఫైట్ చేశాడు. లైక్ వోల్వరిన్, స్పైడర్ మ్యాన్ అండ్ మెనీ మోర్. అండ్ చాలా మందితో పార్ట్నర్స్ లాగా కూడా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ తను ఎంత పవర్ఫుల్ అంటే కామిక్స్ లో కంప్లీట్ మార్వెల్ యూనివర్స్ ని చంపేశాడు. లైక్ లిటరల్లీ అందరు సూపర్ హీరోస్ ని తను చంపేస్తాడు. అండ్ ఆ కామిక్ నేను ఇష్యూ బై ఇష్యూ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, కుదిరితే చెక్అౌట్ చేయండి. అండ్ హీఈస్ వెరీ ఫన్నీ అండ్ క్రేజీ. కామిక్స్ లో ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి ఆడియన్స్ తో మాట్లాడే కొంతమంది క్యారెక్టర్స్ లో డెడ్పూల్ ఒకడు. ఇన్ఫాక్ట్ కొన్ని ఇష్యూస్ లో తనకు తెలుసు తన కామిక్ బుక్ లో ఉన్నాడని అండ్ అందుకే తను అలా క్రేజీగా ఉంటాడు. సో తన పాపులర్ కామిక్ బుక్ స్టోరీ లైన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ డెడ్పూల్ కిల్స్ ది మార్వెల్ యూనివర్స్. దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్ వన్ డెడ్పూల్ ది గుడ్, బ్యాడ్ అండ్ ది అగ్లీ. దీంట్లో హీ టీమ్ అప్ విత్ కెప్టెన్ అమెరికా అండ్ వోల్వరిన్. అండ్ నెక్స్ట్ వన్ డెడ్పూల్ వర్సెస్ థానోస్. సో చెప్పే కదా లవ్ ట్రయాంగిల్ ఉందని, ఈ కామిక్ లోనే చూపిస్తారు. అండ్ డెడ్పూల్ కిల్స్ ది మార్వెల్ యూనివర్స్ అగైన్. అండ్ ఇంకా చాలా కామిక్స్ ఉన్నాయి. అండ్ డెడ్పూల్ కామిక్స్ లో చాలా మందితో ఫైట్ చేశాడు. లైక్ హల్క్, వోల్వరిన్ అండ్ మెనీ మోర్. అండ్ అలాగే ఒకసారి కామిక్స్ లో లోకీ డెడ్పూల్ కి శాపం ఇస్తాడు. దాంతో డెడ్పూల్ ఫేస్ టామ్ క్రూజ్ ఫేస్ తో స్వాప్ అవుతుంది. కానీ డెడ్పూల్ కథ నచ్చక చాలా విధాలుగా ఆ ఫేస్ ని చెడగొడదామని ట్రై చేస్తాడు. కానీ లాస్ట్ కి ఇంకా లోకి ఆ శాపం తీసేస్తాడు. అండ్ కామిక్స్ లో డెడ్పూల్ హ్యాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ లైక్ కిడ్ పూల్, లేడీ డెడ్పూల్, హెడ్ పూల్, డాగ్ పూల్, పాండా పూల్ అండ్ మెనీ మోర్. అండ్ వీళ్ళలో కొంతమందిని మనం ఖచ్చితంగా డెడ్పూల్ 3 మూవీలో చూస్తాము. ఇక నౌక మూవీ, టీవీ అండ్ గేమ్స్. సో డెడ్పూల్ మీద సెపరేట్ గా ఒక గేమ్ అనేది ఉంది, కుదిరితే ఆడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కార్టూన్స్ లో చాలా సార్లు డెడ్పూల్ ని మిగతా వాళ్ళతో పార్ట్నర్ అయి ఫైట్ చేయడం మనకు
చూపించారు. అండ్ నౌ కమ్స్ మూవీస్. సో దిస్ ఈస్ టోటలీ అ డిఫరెంట్ స్టోరీ. మూవీస్ లో స్టోరీతో పాటు ఈ మూవీ తయారు చేయడానికి జరిగిన స్టోరీలు కూడా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో 2004 లో రిలీజ్ అయిన ఒక డెడ్పూల్ కామిక్ లో డెడ్పూల్ ఫేస్ ని రైన్ రెనాల్డ్స్ తో కంపేర్ చేస్తారు. అండ్ అలా రైన్ రెనాల్డ్స్ కి డెడ్పూల్ అనే క్యారెక్టర్ గురించి తెలిసింది. సో హీ వాంటెడ్ టు ప్లే దట్ క్యారెక్టర్ 21st సెంచురీని అడిగితే 2009 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ ఒరిజిన్స్ వొల్వరిన్ మూవీలో తన క్యారెక్టర్ ని పెట్టారు. వేరే డెడ్పూల్ క్యారెక్టర్ ని రైన్ రెనాల్డ్స్ ప్లే చేస్తాడు. అండ్ ఆ మూవీ లాస్ట్ లో విలన్ కూడా డెడ్పూల్ అనుకోండి, బట్ దాంట్లో డెడ్పూల్ ని చాలా దారుణంగా చూపించారు. ఎవ్వరికీ నచ్చలేదు. బట్ సర్లేన్ రైన్ రెనాల్డ్స్ టిమ్ మిల్లర్ తో కలిసి మళ్ళీ డెడ్పూల్ మూవీ మీద వర్క్ చేశాడు. అండ్ 2012 లో ఒక టెస్ట్ ఫుటేజ్ అనేది షూట్ చేసి స్టూడియోకి చూపించాడు. బట్ రీసెంట్ గా రైన్ రెనాల్డ్స్ ది గ్రీన్ ల్యాంతర్ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ ఇంకొన్ని కారణాల మూలాన మూవీ గ్రీన్ లైట్ ఇవ్వలేదు, ఆపేశారు. బట్ 2014 లో సడన్ గా ఇంటర్నెట్ లో ఈ టెస్ట్ ఫుటేజ్ అనేది లీక్ అయింది. అండ్ హియర్ రూమర్స్ ఆర్ దట్ రైన్ రెనాల్డ్స్ కావాలనే టెస్ట్ ఫుటేజ్ ని ఆన్లైన్ లో లీక్ చేశాడని. సో ఇంకా లీక్ అయ్యాక బాగా పాపులర్ అయింది, అందరికి బాగా నచ్చింది. అందరూ స్టూడియోని ఫోర్స్ చేస్తే ఫైనలీ మూవీ గ్రీన్ లైట్ ఇచ్చారు. అలా 2016 లో ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ స్టిల్ ఈ మూవీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. లైక్ మూవీ ఓవరాల్ బడ్జెట్ ప్లాన్ చేశారు, బట్ లాస్ట్ మినిట్ లో $7 million తగ్గించారు బడ్జెట్ నుంచి. దాంతో ఈ మూవీ టోటల్ బడ్జెట్ వచ్చేసి $58 million, విచ్ మేడ్ దిస్ వన్ ఆఫ్ ద లీస్ట్ బడ్జెట్ సూపర్ హీరో మూవీ. సో ఇలా లాస్ట్ మినిట్ లో బడ్జెట్ తగ్గడం వలన మూవీలో చాలా విషయాలు మార్చారు. లైక్ ఫస్ట్ మూవీని లీనియర్ గానే చూపిద్దాం అనుకున్నారు, బట్ లేటర్ ఆన్ దాన్ని నాన్ లీనియర్ గా మార్చారు. అండ్ అలాగే ఒక చేస్ సీక్వెన్స్ ని తీసేశారు. అండ్ కొంతమంది క్యారెక్టర్స్ ని చూపిద్దాం అనుకున్నారు, బట్ వాళ్ళని కూడా తీసేశారు. ఇన్ఫాక్ట్ మూవీ క్లైమాక్స్ లో గన్స్ తో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు, బట్ బడ్జెట్ లేకపోవడం వలన డెడ్పూల్ ఆ గన్స్ అన్నిటిని కార్ లో మర్చిపోయినట్టు చూపించారు. ఈ మూవీ ఆన్ సెట్ రైటర్స్ కి స్టూడియో ఒప్పుకోకపోతే రైన్ రెనాల్డ్స్ సొంత డబ్బులతో ఆన్ సెట్ రైటర్స్ ని ఉంచాడు. బికాస్ వాళ్ళే ఫస్ట్ నుంచి డెడ్పూల్ డ్రాఫ్ట్ మీద రైన్ రెనాల్డ్స్ ను టిమ్ మిల్లర్ తో కలిసి వర్క్ చేశారు. సో రైన్ గాని టిమ్ గాని మూవీని ఖచ్చితంగా కామిక్ యాక్యురేట్ లాగా చేద్దాం అనుకున్నారు. సో అందుకే కాస్ట్యూమ్ ని పట్టుపట్టి కామిక్ యాక్యురేట్ గా తయారు చేయించారు. ఇన్ఫాక్ట్ మూవీ ప్లాట్ కూడా ఇస్ వెరీ క్లోజ్ టు కామిక్స్. సో మూవీ ప్లాట్ విషయానికి వస్తే వేడ్ ఈజ్ అ మషనరీ, డబ్బులు తీసుకుని మనుషులను చంపుతా ఉంటాడు. అండ్ అలా ఒకరోజు పబ్ లో వెనిసాని కలుస్తాడు. అండ్ దే ఫాల్ ఇన్ లవ్. సో అలా హ్యాపీగా ఉంటున్నప్పుడు సడన్ గా తెలిసిద్ది వేడికి క్యాన్సర్ ఉందని. సో తను చనిపోతాడని తెలిసాక వెనిసాకి ఎందుకులే ప్రాబ్లం అని చెప్పి వేడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. లేటర్ ఒక అతను తన దగ్గరికి వచ్చి మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తున్నాము, వాటిలో పార్టిసిపేట్ చేస్తే నీ క్యాన్సర్ ని కూడా క్యూర్ చేయగలమని చెప్తాడు. ఇదన్నా కొంచెంసేపు ఆలోచించి ఓకే అని చెప్తాడు. సో అక్కడ ఫ్రాన్సిస్ అనే ఒక అతను వేడి మీద చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాడు. అండ్ అలా చేయడంతో వేడి లోపల ఉన్న మ్యూటెంట్ జీన్ ట్రిగర్ అవుతుంది. అండ్ తన లోపల హీలింగ్ ఫ్యాక్టర్ అనేది వచ్చి తనలో ఉన్న క్యాన్సర్ ని ఆపుతుంది. కానీ సైడ్ ఎఫెక్ట్ ఆ ఎక్స్పెరిమెంట్స్ మూలన తన స్కిన్ మొత్తం పాడైపోయి తన ఫేస్ మొత్తం చూడడానికి దారుణంగా మారిపోద్ది. ఇలా అయినందుకు వేడ్ ఫ్రాన్సిస్ మీద అటాక్ చేస్తాడు. అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. బట్ ఫ్రాన్సిస్ కూడా మ్యూటెంట్ కాబట్టి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. లేటర్ ఆన్ వేడ్ వెనిసా దగ్గరికి వెళ్దామన్నా గానీ ఇలాంటి ఫేస్ తో తను ఎక్సెప్ట్ చేయదేమో అని చెప్పి వెనిసా దగ్గరికి వెళ్ళాడు. అండ్ ఇలా చేసిన ఫ్రాన్సిస్ ని పట్టుకుని తన ఫేస్ నార్మల్ గా చేయమని అడగాలని చెప్పి ఫ్రాన్సిస్ ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లోనే తన పేరు డెడ్పూల్ అని పెట్టుకుంటాడు. అండ్ తన ఇలా ఎదుగుతున్నాడని తెలుసుకున్న ఫ్రాన్సిస్ వేడ్ గర్ల్ ఫ్రెండ్ అయిన వెనిసాని కిడ్నాప్ చేస్తాడు. అండ్ ఈ వెతికే ప్రాసెస్ లో డెడ్పూల్ కొలసిస్ అను నెగోసానిక్ ని కలుస్తాడు. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఎక్స్మెన్ మెంబర్స్. అండ్ వీళ్ళందరూ కలిసి వెనిసాని విడిపోయడానికి వెళ్తారు. అండ్ అక్కడ ఒక పెద్ద ఫైట్ తర్వాత డెడ్పూల్ వెనిసాని కాపాడతాడు. అండ్ లేటర్ ఆన్ మనకు తెలిసిద్ది ఫ్రాన్సిస్ డెడ్పూల్ ని మళ్ళీ నార్మల్ గా చేయలేడని. ఇంకా డెడ్పూల్ తన్నే చంపేస్తాడు. అండ్ లేటర్ డెడ్పూల్ అలా ఉన్నా గానీ వెనిసా తన్నే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ లో దిస్ మూవీ వాస్ హైయెస్ట్ రేటెడ్ అండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. వేరే ఈ మూవీ $58 million బడ్జెట్ తో రిలీజ్ అయితే $782 million కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఇంత పాపులర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రైన్ రెనాల్డ్స్. బడ్జెట్ తక్కువ ఉండటం వలన అన్ని రకాల ప్రమోషన్స్ చేసాడు. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళాడు డెడ్పూల్ సూట్ వేసుకుని. సో ఇంకా సెకండ్ పార్ట్ కి బడ్జెట్ పెంచారు, బట్ టీమ్ తక్కువ బడ్జెట్ లోనే తీద్దాం అనుకున్నాడు ఫస్ట్ పార్ట్ కి వెళ్ళి. బట్ రైన్ ఒప్పుకోలేదు. సో అందుకే క్రియేటివ్ డిఫరెన్సెస్ తో టీమ్ వెళ్ళిపోయాడు. అండ్ తన ప్లేస్ లో డేవిడ్ లీచ్ డెడ్పూల్ 2 ను డైరెక్ట్ చేశాడు. సో డెడ్పూల్ 2 2018 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసి డెడ్పూల్ అలాగే మషనరీ పని చేస్తా ఉంటాడు. కానీ ఒకసారి ఒక అతన్ని చంపుతుంటే అతను అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అండ్ లేటర్ ఆన్ తనే డెడ్పూల్ ఇంటి మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లో వెనిసా చచ్చిపోద్ది. అండ్ ఈ బాత్ తో డెడ్పూల్ అన్ని రకాలుగా చచ్చిపోదామని ట్రై చేస్తాడు. బట్ హీలింగ్ ఫ్యాక్టర్ తో తను చచ్చిపోలేడు. ఇంకా వెనిసా తను చాలా సార్లు మంచిగా మారమందని చెప్పి ఇంకా సర్లే అని కొలసిస్ మార్టిని ఎక్స్మెన్ టీమ్ లో జాయిన్ అవుతాడు. సో అలా ఫస్ట్ మిషన్ కి ఒక స్కూల్లో రస్ల్ అని ఒక మ్యూటెంట్ పిల్లోడు గొడవ చేస్తున్నాడు. తను ఆపడానికి వీళ్ళ ముగ్గురు వెళ్తారు. సో యాక్చువల్లీ ఇక్కడ స్కూల్లో రస్సెల్ ని ప్రిన్సిపల్ టార్చర్ చేస్తాడు. సో అందుకే అతని పని అంతా చేస్తున్నాడు. అండ్ ఇది అర్థమయ్యాక డెడ్పూల్ ఆ పిల్లోడికి సపోర్ట్ చేస్తా అక్కడ ఉన్న పోలీసుని కొడతాడు. దాంతో డెడ్పూల్ అన్న పిల్లోడిని ఇద్దరిని పట్టుకుని వాళ్ళిద్దరికి కాలర్స్ వేసి ఒక జైలుకి తీసుకెళ్తారు. సో ఆ కాలర్స్ మూలాన వాళ్ళ పవర్స్ అనేవి పనిచేయవు. ఇంకోవైపు ఫ్యూచర్ లో ఉన్న కేబుల్ ని చూపిస్తారు. సో యాక్చువల్లీ కేబుల్ వాళ్ళ ఫ్యామిలీని ఈ రస్సెల్ అనే పిల్లోడు పెద్ద అయ్యాక చంపేస్తాడు. సో ఆ పిల్లోడు ఫస్ట్ కిల్ ఆ ప్రిన్సిపలే. సో అందుకే దానికన్నా ముందే తను ఆపేయాలని చెప్పి కేబుల్ మళ్ళీ
మళ్ళీ పాస్ట్ లోకి వస్తాడు ఈ టైం లైన్ లోకి అండ్ తను జైల్లో అటాక్ చేస్తాడు. కానీ డెడ్పూల్ ఆ పిల్లోని కాపాడుతా కేబుల్ తో ఫైట్ చేసి అక్కడ నుంచి పడిపోతాడు. అండ్ ఈ ఫైట్ లో కాలర్ ఓపెన్ అయ్యింది. దాంతో డెడ్పూల్ పవర్స్ మళ్ళీ తిరిగి వస్తాయి. సో జైల్లో ఉన్న వాళ్ళందరినీ వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నారని తెలిసాక ఒక టీం తయారు చేసి ఆ పిల్లోని కాపాడదాం అనుకుంటాడు డెడ్పూల్. అండ్ అనుకున్నట్టే టీం తయారు చేస్తాడు. బట్ కామెడీగా వాళ్ళు ల్యాండింగ్ లోనే మోస్ట్ ఆఫ్ దెమ్ చచ్చిపోతారు. ఇంకా వాళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ మధ్యలో కేబుల్ అటాక్ చేస్తాడు. ఇంకోవైపు పిల్లోడు జైల్లో జగన్నాట్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇంక అన్నిటితో పిల్లోడు జగన్నాట్ తో కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కేబుల్ డెడ్పూల్ ని కలిసి మొత్తం చెప్పాక డెడ్పూల్ ఒక్క ఛాన్స్ అడుగుతాడు ఆ పిల్లోని ఆపడానికి. సరే అని కేబుల్ ఒప్పుకుంటాడు. సో ఆ పిల్లోడు ఆ ప్రిన్సిపల్ ని చంపైపోతాడు. బట్ డెడ్పూల్ ఆపుదామని ట్రై చేస్తాడు. కానీ ఆ పిల్లోడు ఆగడు. ఇంకా అందుకే కేబుల్ షూట్ చేస్తాడు. కానీ మధ్యలో డెడ్పూల్ వస్తాడు అండ్ తన కాలర్ ను కూడా పెట్టేసుకుంటాడు. దాంతో డెడ్పూల్ చచ్చిపోతాడు. ఇది చూసిన పిల్లోడికి అర్థమై తను ఇంకా ఆగుతాడు. సో ఇంకా కేబుల్ టైంలో వెనక్కి వెళ్ళి డెడ్పూల్ కు బుల్లెట్ తగిలే చోట వెనేసా ఇచ్చిన కాయిన్ పెడతాడు. దాంతో ప్రెసెంట్ లో ఇంకా డెడ్పూల్ బతుకుతాడు. అండ్ ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. అండ్ లేటర్ ఆ టైం ట్రావెలింగ్ మిషన్ ని బాక్ చేశాక డెడ్పూల్ పాస్ట్ లోకి వెళ్ళి చాలా విషయాలు చేంజ్ చేస్తాడు. లైక్ ఫస్ట్ వెనేసాను కాపాడుతాడు. నెక్స్ట్ గ్రీన్ ల్యాంథర్న్ స్క్రిప్ట్ సైన్ చేయకుండా రెన్ రెనాల్డ్స్ ని చంపేస్తాడు. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఎక్స్మెన్ ఒరిజిన్స్ లో వచ్చిన డెడ్పూల్ ని షూట్ చేస్తాడు. అండ్ లైక్ దిస్ ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఈ మూవీలో బ్రాడ్ పిట్ ని రైన్ ఒక రోల్ ప్లే చేయమని చెప్తే ఓకే అని చెప్పి దాని బదులు తనకి స్టార్ బక్స్ కాఫీ ఇస్తే చాలా అని అడుగుతాడు. బికాస్ మూవీలో తన క్యారెక్టర్ జస్ట్ 2 seconds ఉంటాడు కాబట్టి. అండ్ ఈ మూవీలో ఎక్స్మెన్ టీమ్ కూడా క్యామియో చూపిస్తారు. బట్ టైమ్ లైన్ ప్రకారం ఇట్ వాజ్ రాంగ్. డెడ్పూల్ 1 లాగా డెడ్పూల్ 2 కూడా బాగా హిట్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ తర్వాత సెన్సర్ కట్ అనేది రిలీజ్ చేశారు. అండ్ దానికి వచ్చిన డబ్బులన్నిటిని రైన్ డొనేట్ చేశాడు. యాక్చువల్లీ థర్డ్ పార్ట్ కి వీళ్ళ ప్లాన్ వాస్ వెరీ డిఫరెంట్. బట్ ఎప్పుడైతే ఫాక్స్ డిజ్నీ మధ్యలో మర్జర్ జరిగిందో మళ్ళీ స్క్రిప్ట్ ని రీరైట్ చేశారు. సో ట్రైలర్స్ అవన్నీ అయితే మంచి ఎక్సైటింగ్ గా ఉన్నాయి. ఇంకా ఎంసీయూలో డెడ్పూల్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మీకు ఒకవేళ వూల్వరిన్ మీద కూడా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉండిద్ది. సో అందుకే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.